హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మెగా అప్డేట్ అండి. మరి మళ్ళీ మనకు తెలంగాణ హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకి చాలామందికి జాబ్స్ రావడం అయితే జరిగిందండి. సో అదే ఆఫర్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సేమ్ కోర్స్ అప్డేటెడ్ వర్షన్లో హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం అయితే జరిగిందండి. ఆల్మోస్ట్ 6,000 ఉండేటువంటి కోర్సుని కేవలము రూ. 799 1 ఇయర్ కూడా కాదు, 2 ఇయర్స్ వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నామండి. 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది అండ్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆఫర్లో కనుక మీరు కోర్స్ పర్చేజ్ చేసినట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. ఓకేనా? ఈ ఆఫర్ కేవలం మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే ఉంటుందండి. వెంటనే త్వరపడండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. వెంటనే పర్చేజ్ చేసి మీ యొక్క కళను సాకారం చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. మరి లాస్ట్ ఇయరే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే తెలంగాణ జిల్లా కోర్టుల్లో 858 ఉద్యోగాలకు గాను అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడము జరిగింది. సో గాయస్, ఇదొక మంచి ఆపర్చునిటీ అండి. లాస్ట్ టైం ఎవరైతే 1 మార్కు 2 మార్కులతో జాబ్ కోల్పోయారో వారందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈసారి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. కొత్త వారు కూడా ఎవరైతే డిగ్రీ 7th 10th ఇంటర్ డిగ్రీ అందరూ అర్హులే అండి వీటికి. ఓకేనా? ఎవరు ఏ పోస్టులకు అర్హులు అనేది కూడా నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈసారి బాగా అంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే విధంగానే అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. మరి ఎందులో నోటిఫికేషన్ విడుదలైంది అంటే ఆఫీస్ సబార్డినేట్ ఒకటి, నెక్స్ట్ ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంట్, కాపీస్ట్. ఓకేనా? కాపీస్ట్ అండర్ తెలంగాణ జ్యుడిషియల్ అండ్ మినిస్ట్రీ సబార్డినేట్ సర్వీస్, నెక్స్ట్ ఎగ్జామినర్, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్. ఓకేనా? ఈ విధంగా మనకు నోటిఫికేషన్లు అయితే విడుదల కావడము జరిగింది. ఓకేనా? సో ఎవరైతే 7th 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వారంతా కూడా ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? సో 1 by 1 పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు, అంతేకాకుండా ఎవరు అర్హులు అనే వివరాలు కూడా మనమైతే 1 by 1 అయితే క్లియర్గా చూసేద్దాము. ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా నిన్న నైటే విడుదల కావడం జరిగింది. సో ఒక నోటిఫికేషన్ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఓకేనా? మొత్తం హైకోర్టు ఉద్యోగాలు అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయండి. ది బెస్ట్ జాబ్స్గా మనమైతే వీటిని చెప్పుకోవచ్చు. ఒకటి మన జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా వివరాలు అయితే ముందుగా చూద్దాము. అంతేకాకుండా మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో కూడా చూడండి. లాస్ట్ టైము మన యాప్లో కోర్స్ తీసుకున్న అభ్యర్థులకి చాలామందికి జాబ్స్ అయితే రావడం జరిగిందండి. చాలా క్వాలిటేటివ్ క్లాసెస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఫుల్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా ఒకే దగ్గర మీకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా? తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకోండి. ఓకే, చూడండి, మీరు నోటిఫికేషన్ గమనించినట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్. ఓకేనా? సాలరీ చూసినట్లయితే 24,280 నుంచి 72,850 వరకు అయితే ఉంటుందండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 24వ తారీఖు జనవరి 2026 నుంచి 13 ఫిబ్రవరి 2026 వరకు మనము అప్లై అయితే చేసుకోవడానికి వీలైతే ఉంటుందండి. సో గైస్, మరొక బిగ్ అప్డేట్ ఏంటి అంటే ఈసారి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే మనకు ఉండబోతున్నాయండి. లాస్ట్ టైం ఆన్లైన్లో కండక్ట్ చేశారు కదా, ఈసారి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. ఓకేనా? నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటర్టైన్ అంటున్నారు. డైరెక్ట్ మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. సో ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు చాలా క్లియర్గా ఒక స్టెప్ బై స్టెప్ వీడియో అయితే అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ 13వ తారీఖు వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ డేట్స్ మనకు అతి త్వరలోనే ప్రకటిస్తారండి. ఓకేనా?
అందరూ కూడా గమనించాలి. ఎగ్జామ్ ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి. సో దీనికి కంప్యూటర్ బేస్డ్ అని ఇచ్చారా అంటే కొన్నిటికి కంప్యూటర్ బేస్డ్, కొన్ని ఓఎంఆర్ బేస్డ్ అయితే ఇవ్వబోతున్నట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. డేట్ విల్ బి ఇంటిమేట్ అంటే ఏప్రిల్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయండి. ఎప్పుడండి? ఏప్రిల్లో. చాలా అంటే చాలా మంచి టైం అండి. ఓకేనా, ఇది ఫిబ్రవరి కదా, జనవరి కదా మనకి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మంచి టైంగా మనమైతే చెప్పుకోవచ్చు. వేకెన్సీస్ పొజిషన్, ద డీటెయిల్డ్ డిస్ట్రిక్ట్ యూనిట్ వైజ్ వేకెన్సీ పొజిషన్ ఈజ్ ఎనాక్సెడ్ టు దిస్ నోటిఫికేషన్ అంటూ తెలియజేశారు. అంటే మనకు క్లియర్గా ఇస్తారు. చూద్దాము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి దీనికి. ఓకేనా, బ్యాచిలర్ డిగ్రీ కంపల్సరీగా, అదేదైనా కానివ్వండి డిగ్రీ అయితే ఉండాలి. అంతేకాకుండా మస్ట్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్, అంటే పీజీడీసీఏ కంప్యూటర్ అప్లికేషన్స్ పైన నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మరి దీనికి సర్టిఫికెట్ అడుగుతారా లేదా అని మనం అప్లై చేసేటప్పుడు తెలుస్తుంది. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు కంపల్సరీగా మన మాతృభాష కంపల్సరీగా వచ్చైతే ఉండాలి. ఏజ్ లిమిట్ లాస్ట్ టైం మనకు 43 వరకే ఇచ్చారు కదండి. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండి. 18 నుంచి 46 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు అండి 18 నుంచి 46 సంవత్సరాల వరకు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల వయోపరిమితిని ఎక్స్టెండ్ చేశారు. అంతేకాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయోపరిమితిని అయితే కల్పించడము ఇక్కడ మనము చూడవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచారండి. 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా మనకు ఇందులో ఉంటుంది. మెథడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటండి? ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ ది స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటూ తెలియజేశారు. అంటే కొన్ని ఓఎంఆర్, కొన్ని కంప్యూటర్ బేస్డ్ అనేది మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా, మినిమం క్వాలిఫై మార్క్స్ 40% ఓసీ వారికి, ఓకే, 35% బీసీ వారికి, 30% ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి. ఓకేనా, మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే అవి గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ ఫీ 600 అండి. ఓకేనా, ఓసీ క్యాండిడేట్స్కి, బీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్మెన్కి, వీరందరికీ కూడా 400గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వారికి కూడా 400 రూపాయలు మాత్రమే. ఓకేనా, బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ మనకైతే ఉద్యోగం ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, మనం మినిమం మార్కులు తెచ్చుకున్నా కూడా కంపల్సరిగా మనము మెరిట్లో అయితే ఉండాలి. ఎవ్రీ పర్సన్ అపాయింటెడ్ టు ద పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ షెల్ బీ డ్యూ టు ద ఫెయిత్ఫుల్ పర్ఫార్మెన్స్ డ్యూటీస్ అటాచ్డ్ దేర్ టు డిపాజిట్ అన్ అమౌంట్. అంటే 10,000 రూపాయలు మనము సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. 10,000తో ఏముందండి, మనకు జాబ్ వస్తే ఎంతైనా చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ సెక్యూరిటీ డిపాజిట్గా అయితే అవి చేయమని అయితే అడుగుతారు మనల్ని. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇక డీటెయిల్స్ అన్నీ మామూలే అండి. సో వన్స్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కాగానే మీకు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనే వివరాలు కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. మరి ఎక్కడ ఉన్నాయి మనకి వేకెన్సీ చూసినట్లయితే ఆదిలాబాద్ డిస్టిక్లో మొత్తం 4 ఉన్నాయండి. భద్రాద్రి కొత్తగూడెం 3 ఉన్నాయి. హైదరాబాద్లో 1 ఉంది. నెక్స్ట్ హైదరాబాద్లో 7 ఉన్నాయి. ఇక్కడ ఇది సిటీ సివిల్ కోర్టులో. నెక్స్ట్ అంటే మీరు వేరే డిస్ట్రిక్ట్లో కూడా చేయొచ్చు. మీ డిస్ట్రిక్ట్లోకి చేస్తే 90%, 95% రిజర్వేషన్ ఉంటుంది. వేరే జిల్లాలో చేస్తే జస్ట్ 5% మాత్రమే ఉంటుంది. జనగాంలో 1 ఉంది. జయశంకర్ భూపాలపల్లి 2 ఉన్నాయి. జోగులాంబ గద్వాల్ 2 ఉన్నాయి. ఇవి కేవలం జూనియర్ అసిస్టెంట్ చెప్తున్నానండి. కామారెడ్డి 1 ఉంది. ఖమ్మం 2 ఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ 2 ఉన్నాయి. మహబూబాబాద్ 4 ఉన్నాయి. మంచిర్యాల 1 ఉంది. మెదక్ 4 ఉన్నాయి. మెడ్చల్ మల్కజ్గిరి, సో ఇక్కడ చాలా ఉన్నాయండి. మెడ్చల్ మల్కజ్గిరిలో 62 ఖాళీలు ఉన్నాయండి. ఇందులో గ్రేట్, అసలు చాలా మంచి ఉద్యోగాలు ఇక్కడ. నెక్స్ట్ హైదరాబాద్ సెషన్స్ జడ్జి దగ్గర 8 ఉన్నాయి. నెక్స్ట్ నాగర్ కర్నూలు 3 ఉన్నాయి. నల్గొండ 1 ఉంది. నిర్మల్ 1 ఉంది. నిజామాబాద్ 2 ఉన్నాయి. పెద్దపల్లి 7 ఉన్నాయి. రంగారెడ్డి 29, ఇక్కడ కూడా మంచి ఖాళీలండి. జూనియర్ అసిస్టెంట్ అంటే హాట్ కేక్స్ ఇవి. సంగారెడ్డి 4 ఉన్నాయి. సిద్దిపేట 2 ఉన్నాయి. సూర్యాపేట 1 ఉంది. వికారాబాద్ 1 ఉంది. వరంగల్లో 3 ఉన్నాయండి. ఓకేనా, సో గైస్ ఇవి వేకెన్సీ లిస్ట్ గురించి చెప్పాను. సో మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఉద్యోగాల గురించి నెక్స్ట్ అయితే మనము చూద్దాం క్లియర్గా. ఓకేనా, సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ టైం మన కోర్స్ తీసుకున్న అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చిందండి. ఓకేనా, మీరు కూడా తప్పకుండా తీసుకోండి. జస్ట్ 799 రూపీస్కి ఫుల్ కోర్స్ అండి.
ఓకేనా. 399కి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది సపరేట్. డైరెక్ట్ మీరు ఫుల్ కోర్స్ తీసుకుంటే టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ కూడా అందులోనే వస్తుంది. లేదు మాకు సపరేట్గా టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే 399. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.